బులెటిన్ ఇక బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుచరులకు కాంట్రాక్టు పనులను అప్పగిస్తూ గ్రామాల నుంచి వచ్చే ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పోచారంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు 150 వాహనంలో 500 మందికి పైగా నిజామాబాద్ కలెక్టర్ ఆఫీసుకు వచ్చారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రధాన గేటు వద్దే రవీందర్ రెడ్డి వర్గీయులను అడ్డుకుని లోనికి రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. తమను లోనికి ఎందుకు అనుమతించలేదు అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ గేటు వద్దకు వచ్చి ఫిర్యాదును స్వీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు పనులు అప్పగించడంపై విచారణ జరుపుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పోచారం రవీందర్ రెడ్డి మధ్య మరోసారి వర్గ విభేదాలపై జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు. ఎస్ సందీప్, ఈ రోజు నిజామాబాద్ కలెక్టరేట్ దగ్గర ఏదైతే బాన్స్వాడకు చెందిన ఈ పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో దాదాపు 500 మంది మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు పెద్ద సంఖ్యలో తరలిచ్చి కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. అయితే దీనిలో ప్రధానంగా వారిద్దరి మధ్య ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డికి అదేవిధంగా ఏనుగు రవీందర్ రెడ్డికి మధ్య విభేదాలు, వర్గ విభేదాలు చాలా పెద్ద ఎత్తున్నే ఎన్నికలకు ముందు నుంచే వాళ్ళ మధ్యలో ఉన్నాయి. కాబట్టి ఇది ఈ రోజు జరిగిన పరిణామం మాత్రం ఏదైతే చిన్న చిన్న కాంట్రాక్టర్లకు సంబంధించి అనేక గ్రామ పంచాయతీలలో చేపట్టిన పనులకు సంబంధించి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఈ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులను అడ్డుకోవడము, తర్వాత వారికి ప్రొసీడింగ్స్ ఇవ్వకపోవడము, అదేవిధంగా వారి బిల్లుల మంజూరుని కూడా అడ్డుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ఏదైతే బాన్స్వాడ ప్రాంతంలోని దామరంచె గ్రామానికి చెందిన ఒక చిన్న కాంట్రాక్టర్ ఇక్బాల్ అనే ఒక కాంట్రాక్టరు ఆయన బిల్లు రాకపోవడంతో ఆయన బిల్లును ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అడ్డుకోవడంతో ఆయన గుండెపోటుతోటి ఈ రోజు మరణించడం జరిగింది. అయితే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన మృత్యువాత పడడము, అదేవిధంగా ఆ బాన్స్వాడ ప్రాంతం నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులంతా ఒక్కసారిగా 150 వాహనాలలో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి తరలి వచ్చి ఏదైతే ఈ శవాన్ని తీసుకొని వచ్చి కలెక్టరేట్ ముందు పెట్టి ధర్నా చేద్దామని ముందుగా అనుకున్నప్పటికీ వాళ్ళందరూ ఇక్కడ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో శవాన్ని వారు పరామర్శించి తర్వాత అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్ కు తరలివచ్చి అక్కడ పెద్ద ఎత్తున బైఠాయింపు జరిపి కలెక్టర్ బయటకు రావాలని చెప్పేసి నినాదాలు చేశారు. అయితే ప్రధానంగా ఏదైతే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులనే కక్షగట్టి ఏదైతే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారులు భాస్కర్ రెడ్డి, అదేవిధంగా సురేందర్ రెడ్డిలు కూడా పూర్తి స్థాయిలో దాదాపు 9 మండలాలలో ఉన్న ఈయన వర్గీయులకు సంబంధించిన అనేక మందిని అడ్డుకోవడము, వారి కాంట్రాక్టర్ల బిల్లులు ఇవ్వకపోవడము, తర్వాత వాళ్ళ రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడం అనేది మొత్తానికి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఆరోపించారు. కలెక్టర్ బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. దాదాపు గంట సేపటికి పైగా అక్కడనే బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పటికి కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఏదైతే అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆ ప్రధాన గేటు బయటకు వచ్చి వారితో మాట్లాడడం జరిగింది. అయితే అంతకు ముందు ఏదైతే కలెక్టర్ కోసం తీవ్రంగా నినాదాలు చేసినప్పటికీ ప్రధాన గేటు లోపలికి వాళ్ళు దూసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అక్కడ అడ్డుకోవడము, అక్కడ కొద్దిగా పోలీసులకు తర్వాత ఇక్కడ ఉన్న ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర స్థాయిలో ఒక వివాదం అనేది జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం అనేది చోటు చేసుకుంది. అయితే కిరణ్ కుమార్ జాయింట్ కలెక్టర్ బయటకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వారికి హామీ ఇవ్వడము, తర్వాత ఎక్కడైతే బిల్లులు ఆగిపోయినా ఉన్నాయో వాటన్నిటినీ రిలీజ్ చేయించడానికి కూడా ప్రయత్నాలు చేస్తాను, తర్వాత ఇంకా కొన్ని ఏదైతే ప్రతిపాదనలు పంపించి గ్రామ పంచాయతీ నుంచి వచ్చే వాటన్నిటిని కూడా నేను పరిశీలిస్తాను, దానికి సంబంధించిన పూర్తి నివేదికను కలెక్టర్ కు సమర్పిస్తానని చెప్పేసి ఖచ్చితమైన హామీ ఇవ్వడంతో వాళ్ళు అక్కడి నుంచి ఆందోళన విరమించుకుని బయలుదేరారు. అయితే చివరగా ఏదైతే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు ఆయనను ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి మీద ఆయన కుమారుల మీద కూడా చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మరో 2 రోజుల్లో కలెక్టరేట్ ను పెద్ద సంఖ్యలో ముట్టడిస్తామని చెప్పేసి
వాళ్ళు హెచ్చరిక జారీ చేసిపోయారు. అదే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు తాజాగా తెలిసిన విషయం ఏదైతే ఈ పరిణామంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగడాల మీద ఆయన కక్ష సాధింపు చర్యల మీద పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పేసి మనకు సమాచారం అందింది సందీప్. అదేవిధంగా ఢిల్లీకి కూడా అవసరమైతే సోనియా గాంధీ ఇంటి దగ్గరికి వెళ్లి కలిసి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారనేది పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేయడానికి కూడా వాళ్ళు ఏదైతే సన్నాహాలు చేసుకుంటూ తెలుస్తుంది. సాయిలు, అంటే ఈ వివాదంపై ప్రస్తుతం పోచారం గానీ లేకపోతే ఆయన అనుచరులు గానీ స్పందించారా? వాస్తవానికి ఏదైతే ఈ విషయంలో మొదటి నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి అక్కడ బాన్స్వాడ నుంచి పోటీ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసి ఏనుగు రవీందర్ రెడ్డి మీద గెలవడం, ఏదైతే తక్కువ ఓట్లతోటి పోచారం శ్రీనివాస్ రెడ్డి బయటపడము, ఏదైతే గట్టి పోటీనిచ్చారు ఏనుగు రవీందర్ రెడ్డి, తర్వాత తన అనుయాయ వర్గాన్ని అన్ని ఏదైతే నియోజకవర్గంలోని అన్ని మండలాలలో అనుచర వర్గాన్ని పూర్తిగా నిర్మించుకోవడం జరిగింది. అయితే ఈ ఇద్దరి మధ్య పోటీ మాత్రం వర్గ విభేదాలు ఏదైతే ఈయన బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రోజు నుంచి ఆయన చేర్చుకోవద్దని చెప్పేసి పూర్తి స్థాయిలో అప్పటి నుంచి వాళ్ళ మధ్యలో విభేదాలు కొనసాగుతున్నాయి అనేది మనకున్నాయి. దీని మీద పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పటి వరకైతే ఎలాంటి వివరణ గాని తర్వాత అక్కడున్న దానికి సంబంధించి ఈ జరిగిన పరిణామం గురించి ఆయన స్పందించిన దాఖలాలు లేవు. థ్యాంక్ యూ సాయిలు. వీడియో